మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రిలేషన్షిప్ లో భార్య భర్తల మధ్య గొడవ అయినప్పుడు భార్య తన భర్త మీద పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు ఫైల్ చేయాలి అనుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే రీజన్స్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా భర్తల మీద భార్య కేసు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఫాల్స్ అలిగేషన్ వేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు భార్య తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సార్? వెరీ ఇంపార్టెంట్ న్యూస్ శ్రీ గారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భార్య భర్తల మధ్యలో గొడవలు జరిగేటప్పుడు ఒక భార్య భర్త విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఒక ఇంట్లో చిన్న గొడవలు జరిగేటప్పుడు భార్య ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో చివరి దాకా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం కూడా మర్చిపోదు. చాలా ఇంపార్టెంట్. ఇది మన సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఏ అడ్వకేట్ కూడా చెప్పనటువంటి కొన్ని కొత్త విషయాలు నేను ఇందులో రివీల్ చేస్తాను. మీరు మీ భర్త పైన కంప్లైంట్ చేయాలి, మీ భర్త పైన ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉంటాయి. ఎందుకంటే మేము నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది కేసు యొక్క పరిస్థితులు, ఎలా ఉంటాయి, ఏ రకంగా పోలీసులు ప్రవర్తిస్తారు, ఏ రకంగా కోర్టులు ప్రవర్తిస్తాయి, ఏ రకంగా అడ్వకేట్స్ ప్రవర్తిస్తారని ఎవరు చెప్పరు, అడ్వకేట్స్ కూడా. ఆ విషయాలు ఈరోజు మనం ప్రతి ఒక్క మహిళ కూడా, పెళ్ళైన ప్రతి మహిళ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం శ్రీ గారు. ముఖ్యంగా ఒక మాట పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంతోషంలో వాగ్దానం చేయకూడదు, కోపంలో నిర్ణయం తీసుకోకూడదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏదో ఇంట్లో జరగరాని సంఘటనలు జరిగే, భర్త ఏదో ఒక మాట ఉండొచ్చు, లేకపోతే మీ మధ్య గడిచిన కొద్ది రోజులుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చిన్న చిన్న తగాదాలు, స్వల్పపాటి తగాదాలు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఈ విషయాలు ముందుగా తెలుసుకోవాల్సింది మీ ఇంట్లో పెద్దవారు అంటే అమ్మ నాన్నకో లేకపోతే మేనమామకో చెప్పుకునే సందర్భంలో పరిస్థితులు ఎలా ఉంటాయి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమవుతారంటే ఈ విషయం ఎప్పుడు చెప్పంగానే ఇమీడియట్గా పెద్దవాళ్ళు గడిచిన కొద్దులుగా నేను చూస్తున్నాను, ఇమీడియట్గా అరే వాళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడుకుందాం అన్నటువంటి సామరస్యం ధోరణిగా వెళ్దాం పద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేద్దాం, ఇమీడియట్ పిలిపిస్తారు, వాడిని అరెస్ట్ చేసేస్తారు అన్నట్టుగా క్రియేట్ అయిపోద్ది వాతావరణం. ముందుగా మీరు సంశయిస్తారు, సరే ముందుగా పిలిచేదో వార్నింగ్ ఇద్దామన్న ఆలోచన బహుశా మీకు ఉండవచ్చు గాక, కానీ మీరు కోర్టు మెట్లు అడుగు పెడతారు. మీరు కోర్టు మెట్లు అడుగు పెట్టేటప్పుడు మీ చుట్టూ చాలా మంది కనిపిస్తారు. మీ మేనమామలు, మీ అత్తలు, మీ పిన్నమ్మలు, మీ పెద్దమ్మలు, అదేవిధంగా మీ స్నేహితులు, మీ ఫ్రెండ్, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి మీకు పెద్ద సపోర్ట్గా వస్తుంది. అక్కడ మీరు కంప్లైంట్ రాస్తున్న సందర్భంలో మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే నాకింత సపోర్ట్ ఉందా, నాకింత కష్టం వచ్చిందంటే నాకింత సపోర్ట్ ఉంటుందా అని ఫస్ట్ మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే మీకు తెలియదు, మీ ఒడలు మర్చిపోతారు, మీ ఆవేశం మర్చిపోయి ఇక మీ భర్త మీద లేనిపోని రాస్తారు. ఇక మీరు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే ఏం చెప్తుంది, అక్కడ ఉన్న రైటర్ గారు సరేనమ్మా ఒక వైట్ పేపర్ ఇచ్చి కంప్లైంట్ రాసుకొని రామని చెప్తారు. విషయం ఏంటో అడుగుతారు. ఇమీడియట్గా నేను చాలా సందర్భాల్లో చూశాను సిరి గారు, ఈవెన్ పోలీసులు కూడా ఏం జరిగిందని తెలియగానా జరిగిందా అయితే ఈ సెక్షన్ వేసేద్దామా, ఆ సెక్షన్ వేసేద్దామా, పోలీసులు కూడా అగ్నికి ఆజ్యం తోడినట్టుగా మాట్లాడతారు. నేను తప్పుగా భావించవచ్చు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను చూసినట్టుగా చెప్తాను. ఈవెన్ మా అడ్వకేట్స్ కూడా అలాగే తయారయ్యారు. పొరపాటున అడ్వకేట్ దగ్గరికి వస్తూ కూడా దాన్ని ఎలా సామరస్యపూర్వకంగా కలుపుదాం అన్నటువంటి ఆలోచన మర్చిపోయి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా బలమైన సెక్షన్స్ పెడదామమ్మా, వాడిని ఎట్టగా లాగుదాం, రోడ్డు మీద లాగుదాం, నీకు ఎందుకు కావాలి చెప్పు, వాడికి ఇంత మెయింటెనెన్స్ ఇప్పిస్తాం, ఇంత అలిమోని ఇప్పిస్తా అని చెప్పి అడ్వకేట్స్ మాట్లాడడం. అదే మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కి పరిస్థితులు అయితే ఇక పోలీసులు మాట్లాడే పరిస్థితులు ఉంటుందంటే నేను చెప్పేటట్టుగా ఉంటుంది. వెంటనే వైట్ పేపర్ ఇస్తారు, టకా 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 రాస్తారు. ఈ రాసేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో ఆ వ్యక్తులు కూడా అక్కడ ఇమీడియట్గా మీరు ఆశ్చర్యపోతారు. ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోలీసులు పిలిపించగా ఆ వ్యక్తి కనిపిస్తే మీ దగ్గర బహుశా మీ మేనమామే అనుకుందాం, లేకపోతే మీ ఫాదర్ అనుకుందాం, ఆ వ్యక్తిని చూడగానే అయ్యో నా అల్లుడే కదా, పెళ్లి చేశాను కదా, కూర్చుని మాట్లాడదాం అన్నటువంటి ధోరణ మర్చిపోతాడు. ఆయన మీకు ఒక పెద్ద ఏదో పాత సినిమాలో అమరీష్ పురిలా కనిపిస్తాడు. ఇప్పుడు అల్లుడు మామూలు విషయంలో కనిపించాడు అల్లుడు, వాడు ఏదో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్గా కనిపిస్తాడు. క్రిమినల్ కనిపించి ఇంకా పోలీసుల ముందర ఏదో కాస్త చిన్న పైరవీలతోటో పెద్ద ఎవరు ఎమ్మెల్యే గారో పెద్ద వ్యక్తితోటి ఏదైనా ఫోన్లు చేయించిన వ్యక్తి పరిస్థితి ఉందనుకోండి, ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఒక అనామకుడిగా వేటుకు వస్తాడు. వచ్చి చూసేసరికి అలా వీళ్ళందరూ కూడా ఈ మంది మార్బలని చూసి ఆయన అక్కడే సగం నీరు గారిపోతాడు. ఆ ఉన్నటువంటి ఉత్సాహం కూడా పోతుంది. ఇక ఈవిడ ఇక మామూలు ఉత్సాహంగా ఉండదు. ఇంత సిచ్యువేషన్ నాకు ఇంత సపోర్ట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే కంప్లైంట్ ఫామ్ మీద సంతకం పెట్టారో అది మీ డైవోర్స్ మీద పెట్టిన సంతకం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో వస్తుంది అంటే మీరు మీ మంది మార్బలంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు అన్న సిచ్యువేషన్ వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి
సిద్ధమైపోతేనే మీరు ఆ సిచ్యువేషన్లో సంతకం పెట్టండి. ఎవరో చెప్పారని మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిన్నవాళ్ళు లేకపోతే మీ ఇంట్లో ఆడపడుచులో మేనమామలో ఉంటారు కదా రిలేషన్స్, అమ్మాయి తరపున ఉన్న బంధువులు ఎవరైతే ఉసిగొలుపుతారో వీళ్ళందరూ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది మీ తరపున ఎవ్వరూ కనబడరు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఉత్సాహం కలిపినటువంటి మీ నాన్నగారే మీ తండ్రి గారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి చేశాను ఈ పాడు మొహందానికి ఇలా తయారైంది ఏందో, వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంత కష్టపడి నీ లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే సమయానికి ఇంటి పట్టం లేకుండా ముగ్గురు సరిగ్గా సంసారం చేయక ఇట్టా తయారైందని చెప్పి ఇదే తండ్రి అనే మాటలు కూడా ఉంటాయి. తల్లి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక సందర్భంలో తల్లిదండ్రులైనా పోషిస్తారు, పెంచుతారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లి ఏదో కోపంలో మాట్లాడుంటారు, కానీ తరువాత ఫేస్ చేయాల్సింది మీరే. గుర్తు పెట్టుకోవాలి, మీరు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే. సరే ఇక్కడ తాగుతుందా? కాదు. పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి. పరిచయం 2 రోజులకు వస్తారు. అమ్మ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రండి, చూపించడానికి తీసుకొస్తారు ఫోను. అమ్మ మీ భర్తకి ఇంకేదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా, ఇవ్వండి అని ఒకసారి ఫోను. ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అది కూడా సబ్మిట్ చేయమని చెప్పి పోలీసులు ప్రతి 2 రోజులకి ఒక రోజుకి మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మీ మీద లేనిపోయిన జాలి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఆ రకంగా పోలీస్ కాల్స్కి అటెండ్ చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి. లేదా పోలీస్ స్టేషన్ మీరు తరచుగా వాళ్ళు కూడా ఫోన్లో ఇస్తామంటే కుదరదు, వాళ్ళకి ఏదో వాట్సాప్లో సెండ్ చేస్తామంటే కుదరదు, పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. ఇక్కడ 2 రకాలు గుర్తుండి. మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి, మీరే కానీ జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే పరిస్థితి ఇంకా దారుణం. మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు సగం ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, మీ పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మీకు స్ట్రెస్ ఉంటుంది, అక్కడ మీకు టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవుతూ ఉండాలి. లేదా అవి రీచ్ అవుతుంటే ఈ కాల్స్ వస్తుంటాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎప్పుడైతే హ్యాపీ మూడ్లో ఉంటే 10 మంది వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు, అంటే హ్యాపీ మూడ్లో షేర్ చేసుకుంటారు, కానీ కష్టంలో ఉన్నామంటే ఎవ్వరూ షేర్ చేసుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్లో ఉన్నామంటే 2 కాదు 4 వస్తారు, కానీ కష్టంలో ఉన్నామంటే మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు కూడా మీకు కనబడకుండా మిస్ అయ్యి. ఈరోజు అంత అద్భుతమైన స్నేహాలు లేవు. ఒకప్పుడు ఉన్నటువంటి స్నేహాలు పరిస్థితులు వేరే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేది, అటువంటి స్నేహితులు ఒక మంచి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. మనసులో షేర్ చేసుకోవడానికి, మనం చెప్పుకోవడానికి కూడా, బాధలు చెప్పుకోవడానికి కూడా, ఆపోజిట్ వ్యక్తి కూడా అదే బాధల్లో ఉంటే మీ బాధలు పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు. సో ఆఫీస్కి వెళ్తే ఆ పరిస్థితి. ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ భర్త గారు అప్పటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి. మీ భర్తతో మీరు కలిసి ఉండండి, కాస్త పార్కులకనో లేకపోతే హోటల్స్ కనో రెస్టారెంట్స్ కనో లేకపోతే టెంపుల్స్ కనో ఇతర తిరిగి ఉంటారు. అవన్నీ చూస్తుంటే మీరు రాత్రులు మీ పక్క దిండు మీరు తప్ప మీతో పాటు ఎవరూ కనబడరు. మీ దిండుతో మీరు స్నేహం చేయాల్సిందే. ఆ దిండు, ఆ కన్నీరు కార్చిన చుక్కలు, ఆ దిండుకి మీ బాధ చెప్పుకోవాల్సిందే తప్ప ఎవ్వరికి ఈ బాధ అర్థం కాదు. ఎందుకంటే లైఫ్లో అమ్మాయికి మ్యారేజ్ అనేది చాలా క్రూషియల్ టైం. ఒకసారి లైఫ్ జర్నీ చేసుకున్నారు, మీరు శారీరకంగా మానసికంగా ఆయనకి బాగా దగ్గరైన తర్వాత మీ మొర వినడానికి ఎవరూ లేకపోతే రాత్రులు మీ దిండే మీ ఫ్రెండ్ అవుతుంది తప్పించి ఇంకెవరూ మీకు ఉండరు. బయట తెల్లారితే మాత్రం 4 కనిపిస్తారు, కానీ అందరూ కూడా మీకు ఏదో ఏలియన్స్లా కనిపిస్తుంటారు, ఏదో ఆపర్చునిటీ మీ చుట్టూ తిరుగుతుంటారు తప్పించి మీ మనసులో పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధను షేర్ చేసుకోవడానికంటూ మీకు ఎవరు కనబడరు. ఒకవైపు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఇది ఆల్రెడీ వెంటనే ఏమంటారు పెద్దలు, ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వమంటారు. అడ్వకేట్కి వెళ్తారు. పోనీ అడ్వకేట్ బాగుంటారా? నేను అనకూడదు, కానీ మా అడ్వకేట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. వాళ్ళు కూడా ఇటువైపు మాట్లాడతారు, అటువైపు కూడా మాట్లాడేస్తారు. ఈ రకం వాళ్ళ నుంచి ఫోన్లు వస్తుంటాయి. వాళ్ళకి ఫీజులు చెల్లించుకోవాలి, వాటికి కూడా మీరు సిద్ధపడాలి. అడ్వకేట్స్కి ఫీజులు చెల్లించాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మీ ఆఫీస్లో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ నేను భయపెట్టే ఉద్దేశం నాది కాదు సిరిగారు, కానీ ఏంటంటే రియాలిటీ నేను మాట్లాడుతున్నాను. నిజంగా సిచ్యువేషన్ జరిగింది, నిజంగా మీరు గృహింస బాధపడుతున్నారు, నిజంగా శారీరకంగా ఒక శాడిస్ట్ భర్త మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, తప్పనిసరిగా వెళ్ళండి. కానీ ఒక మంచి అడ్వకేట్ని చూసుకోండి. కౌన్సిలింగ్కి వెళ్ళే ప్రయత్నం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి ఎక్కిపోయి పోలీస్ స్టేషన్ గుమ్మాల చుట్టూ తిరుగుతుంటూ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రీసెంట్గా నాకు కేసు వచ్చింది. ఎంతో ఉత్సాహంగా వాళ్ళ మేనమామ వచ్చాడు, ఈ కేసు పెట్టాడు. ఆ అమ్మాయి నువ్వు ఉండమ్మా, అబ్బాయి వస్తూ కూడా అబ్బాయిని చాలా సీరియస్గా తిడుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడు. 2 రోజుల తర్వాత ఆ మేనమామ కూడా పోలీస్ స్టేషన్ అంటే నాకు వేరే పడుందమ్మా, నేను రాలేకపోతున్నాను చెప్పి ఈ అమ్మాయిని ఒంటరిగా పంపించడం జరిగింది. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుంటే ఎంత మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతారో. ఒక సగటు మహిళ, చిన్నపాటి మధ్యతరగతి మహిళని చెప్తున్నాను, ఎంత మానసిక స్థైర్యాన్ని కోల్పోవాలి. ఆయన ఊరికే ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఊరికంటే వేరే ఉద్దేశం కాదు, ఏదో ఎవిడెన్స్ల కోసం చెప్పి అమ్మ ఈ విషయం వచ్చింది, కంప్లైంట్కి వచ్చాం, ఇగో ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, మళ్ళీ అక్కడ ప్రెజెన్స్ ఇవ్వాలి, ఈ 2 అయిన తర్వాత దగ్గర ఉన్న కోర్టుకు, ఫ్యామిలీ కోర్టుకు దానికి రిఫరెన్స్ ఇస్తారు, కోర్టుకు వెళ్ళాలి. ఇది తిరుగుతూ ఉండాలి. ఇదంతా ప్రాసెస్. అయితే పోనీ మీరు 498 పెట్టినంత మాత్రాన ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్, ఎందుకంటే 3 years బిలో ఉన్నదే కాబట్టి ఆ తాత్కాలికంగా ఉంటే ఆ టెంపర్మెంట్ తప్ప ఆయన మీద తీసుకెళ్ళి ఆయనకి ఏదో ఇంటర్నేషనల్ ఉగ్రవాదులా
తీసుకుపోయి జైలు అయితే పడేరు కదా. ఒకవేళ అంత కంప్లీట్గా క్లియరెన్స్ అయితే ఆయనకి తీసుకుపోయి ఏదో ఉంటుంది. అది రేరెస్ట్ రేర్ కేసుల్లో. మిగిలిన అన్ని కేసుల్లో కూడా అప్ టు 3 years పనిష్మెంట్ కాబట్టి 3 సంవత్సరాల్లో బెయిల్ ఈజీగా వస్తుంది, బెయిల్కి వస్తాడు. పాప ఈ టైంలో ఆ అబ్బాయి ఎంత బాధపడతాడో మానసికంగా, ఆ అబ్బాయి బాధలు ఆ అబ్బాయికి ఉంటాయి. సో ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ముందు ఏ అడ్వకేట్ కూడా చెప్పడు కేసు వచ్చిందంటే తను ఏదో తీసుకుందామనే టెన్షన్లో ఉంటారు, ఆలోచనలు ఉంటారు తప్పించి. నేను ఏమంటానంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు సంగుతున్నాయి, అటువంటి సమయంలో ఒక మంచి అడ్వకేట్ ను మాట్లాడి పిలిపించండి. మీ హస్బెండ్ ని వాళ్ళని పిలిచి కూర్చుని మాట్లాడి సామరస్యపూర్వకంగా వెళ్ళే ప్రయత్నించండి. చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న పాటలు. నేను సాయంత్రం పూట కూర వండుతుంటే ఆయన బాగాలేదని చెప్పి ప్లేట్ విసిరి కొట్టాడు, అంత మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా? అది కాదు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఆయన నాకు సరిగ్గా చూడట్లేదు, నాకు మంత్లీ కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు, అంత మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేయాలా? చిన్న చిన్నపాటి కారణాలు, చెప్పుకోలేని కారణం. రాత్రిపూట మంచం మీద సరైన విధంగా నాకు ఆయన సపోర్ట్ చేయట్లేదు, నేనేం మాట్లాడుతుంటే ఆయన ఫోన్ పట్టుకుని కూర్చొని రాత్రి 12-1 గంట దాకా ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు, పొద్దున 7 గంటలు లేచి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, రాత్రులు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, మనసు నాతో మాట్లాడలేదు, నేను మానసికంగా ఏకాంతంగా ఉండిపోతున్నాను, నా మనసులో బాగా చెప్పుకోలేకపోతున్నాను, ఇట్లాంటి భర్త నాకు వద్దు. ఈ గ్యాప్లోనే వేరే ఇంకో XYZ ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ ఏం చేస్తాడు? మీ ఇద్దరి మధ్య వాడు ఒక అడ్డుగోళ్ళ వాళ్ళని విడిచిపెట్టేసి నేను నీ లైఫ్లోకి వస్తానంటాడు. ఎప్పుడైతే వాటర్ రేపలో పడింది ఈ అమ్మాయి కూడా, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ భర్తను కూడా, అంటే కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాళ్ళతో తన్నుకునే పరిస్థితి వస్తుంది. వాడేదో కాస్త ఇనిషియేట్ చేస్తాడు, ఇమీడియట్గా వద్దు నీ భర్తతో ఉండలేదు, నా దగ్గర నేను అద్భుతాలు చూపిస్తానంటాడు. ఈ వ్యామోహంలో పడుతుంది ఆ తల్లి. ఇమీడియట్గా ఒకరికొకరు గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్తో ఈ భర్త కోసం కంప్లైంట్ చేయడం. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళే ముందు ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటేనే తప్ప పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కకండి. ఎక్కారండి, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినాడు, ఒకసారి కంప్లైంట్ పేపర్ మీద సంతకం పెట్టారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి, అది మీ డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి ప్రిపేరెంట్గా ఉండిపోండి. మీ లైఫ్ మీది, మీ చేతుల్లో ఉంది. వీళ్ళందరూ కూడా మీకు ముందు రోజు కనిపిస్తారు, కానీ చివరికి వచ్చేసరికల్లా మీరు తప్ప మీతో ఎవ్వరూ నిలబడరు. కంట్రోల్లో ఉండండి. గుర్తుపెట్టుకొని మీరు ఆ రకంగా ఓకే అయితేనే మీరు పోలీస్ స్టేషన్ గుమ్మాలెక్కే ప్రయత్నం చేయండి డియర్ ఫ్రెండ్స్. ట్రూ సార్, మీరు చెప్పింది చాలా హార్ష్ రియాలిటీ అని చెప్పొచ్చు. అంటే కొంచెం చేదుగా ఉన్నా, వినడానికి చాలా కష్టంగా ఉన్నా, బట్ రియాలిటీలో చూస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సే నాకు తెలిసి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో, అంటే పర్సనల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు అన్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తే నాకు చీర కొనియలేదని, నేను బాగున్నాను అనే కాంప్లిమెంట్ ఇవ్వలేదని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే పోలీస్ కేసు వరకు వెళ్ళిన విషయాలు, సందర్భాలు మనం ఎన్నో చూడడం జరిగింది. నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేను నిజంగానే ముందుకెళ్ళాలా, లేదంటే నా ఫ్యామిలీ ఇప్పటి వరకే సపోర్ట్ ఉంది, తర్వాత నేను ఒక్కదాన్నే మిగిలిపోతానేమో అన్నది ఈ వీడియో కంప్లీట్గా 1-2 సార్లు చూసి ఆ తర్వాత ఎవరైనా కూడా ఆడపిల్ల కేసు ఫైల్ చేయాలి అన్నప్పుడు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మరి ఎవరికైనా కూడా ఇలాంటి సందర్భాల్లో నేను ముందుకెళ్ళాలా, లేదంటే ఆగాల, లేదంటే ఇప్పుడు నాకు కౌన్సిలింగ్ అవసరం అంటారా, దీని పరంగా నాకు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు సార్, నేను ఇలాంటి డైలమాలోనే ఉన్నాను, నాకు మీ గైడెన్స్ కావాలి అనుకున్న ప్రతి ఆడపిల్లే కావచ్చు, లేదంటే లీగల్ పరంగా ఎవరికైనా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వెళ్ళాలి అనుకునేటప్పుడు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీ గారు, సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, ఈ వచ్చిన 498 కేసుల్లో 85% అంతే కూడా చాలా వరకు చిన్న చిన్న మైల్డ్ కాజెస్ అని చెప్పడం కూడా సుప్రీంకోర్టు చాలా విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. మీకు ఒక సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా అవసరమైతే మీకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా మన లీగల్ టీం మీతో పాటు కూడా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రైర్ అపాయింట్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.